మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జీబీఎస్ సిండ్రోమ్ ప్రస్తుతం ఈ వైరస్ గుంటూరులో కలకరం లేపుతుంది. జీబీఎస్ సిండ్రోమ్ అంటే గలియన్ బర్రీ సిండ్రోమ్ అని చెప్పేసి అంటుంటారు. వైరస్ నీటి ద్వారా కానీ తినే ఆహారం ద్వారా కానీ వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ వైరస్ బారిన పడి కొంతమంది జీజీహెచ్ హాస్పిటల్లో జాయిన్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం. జీజీహెచ్ హాస్పిటల్లో ఎంతమంది ఇప్పటి వరకు జాయిన్ అయ్యారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళని ట్రీట్ చేస్తున్నటువంటి డాక్టర్స్ని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జీజీహెచ్ లో ఉన్న ఈ జీబీ సిండ్రోమ్ కేసెస్ ని డాక్టర్స్ తో కలిపి చూడడం జరిగింది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ చూస్తే గనక బెడ్ మీద 5 పేషెంట్స్ ఉన్నారు. ఓవరాల్ గా పర్ మంత్ యావరేజ్ గా చూసుకుంటే గనక 10 నుంచి 15 మంది రిపోర్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ గుంటూరు జనరల్ హాస్పిటల్లో న్యూరాలజీకి మంచి నేమ్ ఉంది కాబట్టి చుట్టుపక్కల జిల్లాలన్నిటి నుంచి కూడా కాంప్లికేటెడ్ కేసెస్ అన్ని కూడా ఇక్కడికి రిపోర్ట్ అవుతాయి. ఒకటి ఏంటంటే జీబీ సిండ్రోమ్ అనేది కొత్త వ్యాధి కాదు, ఇది ఆల్రెడీ ఉన్న వ్యాధే. ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ కి వచ్చిన యాంటీబాడీస్, ఆ ఇన్ఫెక్షన్ సప్రెస్ చేయడానికి ఏదైతే మన బాడీలో యాంటీబాడీస్ తయారవుతాయో అవి కొన్ని సందర్భాల్లో మన ఓన్ నర్వస్ సిస్టమ్ మీద యాక్ట్ చేయడం వలన మనం కింద ఆల్మోస్ట్ కింద నుంచి పై దాకా గ్రాడ్యువల్ గా చచ్చుపడిపోవడం అనేది చూస్తాము. సో ఇది అంటే ఇది మామూలుగా రొటీన్ గా ఆల్మోస్ట్ స్టేట్ వైడ్ గా చూసుకుంటే గనక మేజర్ హాస్పిటల్స్ లో ఎక్కడైతే న్యూరో వింగ్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ 10 to 15 కేసెస్ పర్ మంత్ రిపోర్ట్ అవుతున్నాయి ఇప్పుడు కూడా. సో ఏ అబ్నార్మల్ ఇంక్రీజ్ కానీ అబ్నార్మల్ స్టాటిస్టిక్స్ ఏమి లేవు. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఈ మంత్ లో మనం ఎలా ఉన్నాయి అనేది చూసుకుంటే గనక సిమిలర్ గానే ఉన్నాయి. ఒక పర్టికులర్ ఏరియా నుంచి కానీ ఒక పర్టికులర్ ప్రాంతం నుంచి కానీ రావడం అనేది అబ్జర్వ్ చేయలేదు. ఇది డిఫరెంట్ ఏరియాస్ నుంచి వస్తున్నాయి. సో అందుకని ప్రజలు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. బట్ ఈ రకమైన సిమ్టమ్స్ అంటే కాళ్ళు చచ్చుపడిపోవడం, అలాగే అది గ్రాడ్యువల్ గా పైకి బాడీ ఆల్మోస్ట్ కండరాలన్నీ కూడా వీక్ అయిపోవడం, నడవలేకపోవడం, అలాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే గనక ఇమీడియట్ గా ఉన్న టీచింగ్ హాస్పిటల్, నియరెస్ట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్కి రిపోర్ట్ చేస్తే దానికి ట్రీట్మెంట్ ఉంది. ఆల్మోస్ట్ చాలా 95% మనకి రికవరీ ఛాన్స్ ఉంది. సో అందుకని ఏ రకమైన ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ మన హాస్పిటల్స్లో ఇమ్యూనోగ్లోబులిన్స్ అని ఇంజెక్షన్స్ మన ఐవి ఇచ్చేస్తారు. సో వాటి సప్లై కూడా ఇంకా పెంచడానికి ప్రయత్నం చేస్తాం. ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ ఏ రకమైన చాలా కాస్ట్లీ, ఒక్కొక్క పేషెంట్కి మనకి 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. సో కొంత సప్లై చైన్లో కొంత ఇబ్బంది ఉంది. సో దీన్ని కూడా మనం ఖర్చుకి చూడుకోకుండా ఎంత కావాలంటే అంత వచ్చేటట్టు, అంటే సెంట్రల్ డ్రగ్ స్టోర్లో అవైలబుల్ ఉండేటట్టు చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. సో దాని ప్రకారం మనం సప్లై కూడా ఇంకా పెంచుతాము. ఇప్పుడు మామూలుగా రెగ్యులర్ సప్లై ఉంది, బట్ ఇంకా ఏ రకమైన ఇబ్బంది లేకుండా చూడడానికి సప్లై కూడా పెంచడానికి యాక్షన్ తీసుకుంటున్నాం. ఒకటి ప్రజలందరికీ మీడియా ద్వారా తెలియజేస్తాం ఏంటంటే జీబీఎస్ అనేది అంటువ్యాధి కాదు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వచ్చేది కాదు. పర్సనల్ హైజీన్, మనం ఏంటంటే ఇన్ఫెక్షన్స్, అది డయేరియా కావచ్చు, లేకపోతే మన ఫీవర్ కావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, బ్యాక్టీరియాలజికల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఏ ఇన్ఫెక్షన్స్ వచ్చినా ఆ ఇన్ఫెక్షన్స్కి రియాక్షన్ మనకు యాంటీబాడీస్ వస్తాయి కాబట్టి వాటిల ద్వారా వస్తామే తప్ప ఒకళ్ళకొకళ్ళకి స్ప్రెడ్ అవ్వడం అలాంటిది ఏమి ఉండదు. అందుకని దాని గురించి ఏమీ భయపడొద్దు. మేము చాలా డీటెయిల్డ్ సర్వేలెన్స్ చేస్తున్నాము. ప్రతి కేసు కూడా ఎక్కడి నుంచి వచ్చింది, అతనికి ఎందుకు వచ్చింది అనే దాని మీద చాలా డీటెయిల్డ్గా సర్వేలెన్స్ చేస్తున్నాము. ఏదైనా ఒక ప్రాంతం నుంచి ఎక్కువ రావడం కానీ అలాంటిది ఏదైనా ఉంటే గనక మనకి ఈవెన్ బ్యాక్టీరియాలజికల్ కంటామినేషన్ వాటర్లో ఉన్నా వచ్చే అవకాశం ఉంది. సో అలాంటిది ఏదన్నా ఉంటే కనుక ఒక పర్టికులర్ ప్రాంతం నుంచి, ఒక పర్టికులర్ విలేజ్ నుంచి, వార్డ్ నుంచి వస్తాయి కాబట్టి అలాంటి డెఫినెట్గా మేము సర్వేలెన్స్ చేసి ఎప్పటికప్పుడు నిఘా పెడుతున్నాము. సో అలాంటిది ఏదన్నా కేసు వస్తే కనుక ఇమీడియట్గా అక్కడ ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఏంటనేది చూసుకుని దాన్ని కంట్రోల్ చేయడానికి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. బట్ స్టేట్లో ఇప్పటి వరకు ఆ రకమైన సిచ్యువేషన్ ఏది మన నోటీస్కి రాలేదు. ఓన్లీ పూణేలో మనందరం చూసాము, మహారాష్ట్రలో ఒకే చోట చాలా ఎక్కువ, ఒకే మున్సిపాలిటీలో చాలా ఎక్కువ రావడం,
అక్కడ ఈవెన్ కొంత వాటర్ కంటామినేషన్ దాని మీద కూడా స్టడీ చేస్తున్నారు. బట్ మనకెక్కడా కూడా ఒక ప్రాంతం నుంచి అన్ని కేసులు వచ్చినాయి లేదు. ఇప్పుడు ఓవరాల్ గా యాజ్ ఆఫ్ నౌ చూస్తే గనక స్టేట్ మొత్తం 11 కేసులు ఉన్నాయి, ఆన్ బెడ్ స్టేట్ మొత్తం. సో అండ్ యావరేజ్ గా ప్రతి మంత్ కూడా ఆల్మోస్ట్ ఒక 30-40 కేసులు మనకి స్టేట్ మొత్తం రిపోర్ట్ అవుతున్నాయి. అది యావరేజ్, ప్రతి సంవత్సరం అలాగే ఉంది, ఈ మంత్ లో అలాగే ఉంటుంది. సో అందుకని ఎవరు దీని గురించి అనవసరంగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సో డెఫినెట్ గా ఇది అంత ఇమీడియట్ గా మోర్టాలిటీ ఉండే వ్యాధి కూడా కాదు. మనకు కొంత టైం ఉంటుంది మనం రెస్పాండ్ అవ్వడానికి. అది ఇమ్యునోగ్లోబులిన్స్ గనక మనం ఇవ్వగలిగితే డెఫినెట్లీ మనం 95% సర్వైవల్ ఛాన్స్ ఉంది. యా, అంటే నర్సరావుపేట నుంచి ఒకళ్ళు, అలాగే గిద్దలూరు నుంచి ఒకళ్ళు, ఒక గుంటూరు నుంచి కోనసీమ నుంచి ఒకళ్ళును, మిగతా ఇద్దరు గుంటూరు నుంచి అనుకుంటాను. సో డిఫరెంట్ నర్సరావుపేట, గిద్దలూరు, కోనసీమ అండ్ ఇద్దరు గుంటూరు నుంచి. సో అందుకని ఇదంతా కూడా ఈ గుంటూరులో ఇద్దరు వచ్చిన వాళ్ళు కూడా ఒకే ఏరియా వాళ్ళు కాదు, డిఫరెంట్ కాలనీస్ నుంచి వచ్చారు. సో ఇది స్టేట్ మనకి ఇక్కడ మెయిన్ మన స్టేట్ లో KGH, కాకినాడ, గుంటూరు, కర్నూలు అండ్ తిరుపతి, వీటిలోనే జనరల్ గా మనకి న్యూరో వింగ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అందుకని ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఎఫోర్డ్ చేయలేని పేషెంట్స్ అందరినీ కూడా ఇక్కడికే రెఫర్ చేస్తూ ఉంటారు. సో అందుకని ఎలా వచ్చినా కానీ మనం హ్యాండిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్యాకేజ్ ఉంది, ₹1,00,000 మామూలుగా అలౌడ్. తర్వాత కాంప్లికేషన్ ఉంటే కనుక ఇంకొక ₹60,000 అలౌడ్ చేస్తున్నాం. సో అది ఆల్రెడీ ఉంది. యాక్చువల్గా హోల్సేల్లో మేము కొంటున్నాం గవర్నమెంట్లో, ఇది ₹9,000 నుంచి ₹10,000 వచ్చేస్తుంది. బట్ ఎంఆర్పి ఆన్ కౌంటర్ చూస్తే కనుక ₹30,000 దాని మీద ప్రింట్ చేసి ఉంటుంది. సో అందుకని ఆల్రెడీ ఎన్టీఆర్ వైద్య సేవలో ఉంది ప్రొసీజర్. వెంటిలేటర్ సదుపాయంతో మేము వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తాము. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీనికి వ్యాక్సిన్ ఏమి ఉండదు. ఇది జన్యుపరంగా వచ్చేది కాదు, అంటువ్యాధి కాదు. ఇంట్లో ఒకరికి వస్తే ఇంకోటి రావాల్సిన అవసరం లేదు. ఇంజెక్షన్స్ మాత్రం రోజుకి 50,000 నుంచి ₹1,00,000 అవ్వచ్చు. పర్ కేజీ చొప్పున ఇస్తాం అన్నమాట. 400 milligrams per kg is the dose required per day. అంటే 2 grams per kg in 5 days. దట్ ఈస్ ద ఓన్లీ అప్రూవ్డ్ ట్రీట్మెంట్. అది కూడా 100% అది ఇవ్వగానే నెక్స్ట్ డే కూర్చుంటాడని ఏం లేదండి. వాళ్ళు రికవర్ అవ్వడానికి 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు. బట్ ఇది అంత ప్రాణాంతకమైన వ్యాధి కాదు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దానికి వ్యాక్సిన్ అవసరం లేదు. ఇది ఎవరిని స్పేర్ చేయదు, అందరికీ వస్తుంది. ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దలు ఎవరికైనా రావచ్చు. సార్ ముందు ఎలా గుర్తించుకోవాలి వాళ్ళు? ముందు ఒక జ్వరం వస్తుంది, రికవర్ అవుతారు, వారం రోజులు బాగుంటారు. తర్వాత నడుము నొప్పితో మొదలవుతుంది, కొద్దిగా తిమ్మిరులతో మొదలవుతాయి పాదాల్లో. తర్వాత అది పైకి స్ప్రెడ్ అయ్యి కండరాలు చచ్చుపడతాయి. తర్వాత ఈ చేతులు కూడా చచ్చుపడతాయి. తర్వాత మెడ కూడా చచ్చుపడుతుంది. తర్వాత ఫేస్ కూడా నిలబడలేరు, నడవలేరు. ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్లో ఒక 100 మందిలో 10-15 మందికి సీరియస్గా ఈ రెస్పిరేటరీ మజిల్స్ వీక్ అవడం మూలాన వాళ్ళని అడ్మిట్ చేస్తాం, వాళ్ళని ఐసీయూలో పెడతాం. వెంటిలేటర్ ద్వారా వాళ్ళకి సపోర్ట్ చేసి ఆ బ్రీతింగ్ ప్రాబ్లం నుంచి కాంప్లికేట్ అవ్వకుండా చేస్తాం. ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే దీనివల్ల చనిపోయే ప్రమాదం. ఇది ప్రజలు అప్రమత్తం కాదండి. ఎవరికైనా రావచ్చు సార్, డాక్టర్స్కి రావచ్చు, ఎవరికైనా రావచ్చు. పాదాల్లో మొదలైనప్పుడు, కండరాలు వీక్ అయినప్పుడు, అది జీబీ సిండ్రోమ్ అనుకొని వెంటనే హాస్పిటల్కి సంప్రదిస్తే చిన్న పరీక్షలు, పెద్ద ఖరీదైన పరీక్షలు కూడా అవసరం లేదండి. నర్వ్ కండక్షన్ స్టడీస్ మీద పరీక్ష చేస్తాము. దాంతో ఆ డిసీజ్ కన్ఫర్మ్ అవుతుంది. అందరికీ అడ్మిషన్స్ కూడా అవసరం లేదండి. 180 మందికి అడ్మిషన్స్ కూడా అవసరం. 20% రిక్వైర్ అడ్మిషన్. ఆ 20% కొంచెం సీరియస్ అవుతారు. వాళ్ళకి వెంటిలేటర్ సదుపాయం, ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇవ్వడం రికార్డ్ అవుతారు. ఇమ్యూనోగ్లోబులిన్స్ కూడా 100 మందికి అవసరం లేదు. నేను చెప్పదలుచుకుంది ఓన్లీ 15 to 20% of these patients require immunoglobulins.